నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లారీని క్రాస్ చేయకపోయి మరొక లారీని ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారుగా గుర్తించారు. జ్యోతి కళ్యాణి రాజకుమార్ గా గుర్తించడం జరిగింది. చెన్నై నుంచి కొయ్యలగూడెం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఒక్కసారి విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఆ కారుకి సంబంధించి ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవనే చెప్పుకోవాలి. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో అంటే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. ఒక్కసారి మీరు చూస్తే కనుక కారుకి సంబంధించి నామరూపాలు లేవనే చెప్పుకోవాలి. ఇక్కడ ఆర్తోని ఒక పేరు కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా ఇది కారు అనే అంశానికి సంబంధించి ఇది కనుక మీరు క్లోజ్ చేసి చూస్తే ఒక్కసారి కవర్ చేస్తున్నా, ఇలా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. మీరు చూస్తే కనుక ఇది అసలు ఏ వాహనం అనేది మనకు అర్థం కాదు. సో అటువంటి పరిస్థితి, అంటే ఏ స్థాయిలో ప్రమాదం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి మరొక లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్టుగా మనకు తెలుస్తోంది. ఒకసారి ఏపీ 05DS0456 ఇదిగో ఏపీ 05DS0456 కారు, ముఖ్యంగా మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ ఇది. మీరు చూస్తే కనుక ఇక్కడ అద్దాలు పగిలిపోయాయి. ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఎక్కడా కూడా ఎప్పుడైతే ఈ టాప్ ధ్వంసం అయిందో లోపల ప్రయాణికులకు సంబంధించి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా సరే ఒక్కసారి మీరు చూడండి, ఇదిగో ఇక్కడ పడ్డాయి. ఒక్కసారి ఇక్కడ హోల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం విజువల్స్ని. ఒక్కసారి హోల్డ్ చేద్దాం ఇక్కడ పీసీఆర్. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇదంతా కూడా అంటే ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ వరకు మీరు చూసుకుంటే కనుక ఎక్కడా కూడా ఈ కారుకి సంబంధించి నామరూపాలు లేవని చెప్పుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ శిథిలాలు ఉన్నాయి, దాంతోపాటు విడిభాగాలు. ఈ కారు ధ్వంసం అయిన తర్వాత అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే లెఫ్ట్ సైడ్ అంటే ఇలా వెళుతోంది, ఇటు సైడ్ ఢీకొండే పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం పూర్తిగా మనకి కారుకి సంబంధించి లెఫ్ట్ సైడ్ ధ్వంసం అయిపోయిందనే చెప్పుకోవచ్చు. రైట్ సైడ్ మనకి కాస్త పార్షియల్గానే కనిపిస్తోంది. కానీ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే కనుక ఎక్కడా కూడా కారుకి సంబంధించి నామరూపాలు లేని పరిస్థితి. అయితే అప్పటికీ లిఫ్ట్ చేసేసారు కొంత భాగాన్ని. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. క్రేన్ సహాయంతో ఆ రోడ్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇదిగో ఈ లారీనే ఢీకొట్టింది. ఇదిగో మీరు చూస్తే లారీకి సంబంధించి కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు బహుశా అంటే ఇలా స్టీరింగ్ ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ ఉంటారు కదా, అక్కడ ఈ లెఫ్ట్ సైడ్కి సంబంధించి డోర్ దగ్గర భాగం కింద లారీకి సంబంధించి ఇక్కడ ఢీకొట్టిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రమాద తీవ్రత చాలా దారుణం అనే మాట మనకు వినిపిస్తోంది. వెంటనే అక్కడ పోలీసులు చేరుకుని అంబులెన్స్ చేరుకున్నారు. అక్కడ క్షతగాత్రుని తరలించే ప్రయత్నం చేశారు, కానీ వారు మరణించిన పరిస్థితి. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి పోలీసులు ఏమన్నారో చూద్దాం. మేజర్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో రోడ్ సైడ్ పార్క్ చేస్తున్న లారీని ఒక కారు ఇవ్వడం జరిగింది. ఈ కారు వైఎస్ఆర్ కాలనీ ఏలూరుకు చెందిందిగా తెలుస్తూ ఉంది. డ్రైవరు అతివేగంగా నడిపి లారీని హిట్ చేయడం వల్ల కారులో ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి, ఇద్దరు ఆడు వ్యక్తులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి మరొక లేడీ కూడా గాయాలైతే నెల్లూరు హాస్పిటల్కి పంపించారు. డ్రైవరు సింపుల్ చేస్తే బాగానే ఉన్నాడు. వివరాలు సేకరిస్తున్నాము. ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఒక మేజర్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో రోడ్ సైడ్ పార్క్ చేస్తున్న లారీని ఒక కారు హిట్ చేయడం జరిగింది. ఈ కారు వైఎస్ఆర్ కాలనీ ఏలూరుకు చెందిందిగా తెలుస్తూ ఉంది. డ్రైవరు అతివేగంగా నడిపి లారీని హిట్ చేయడం వల్ల కారులో ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి, ఇద్దరు ఆడు వ్యక్తులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి మరొక లేడీ కూడా గాయాలైతే నెల్లూరు హాస్పిటల్కి పంపించారు. డ్రైవరు సింపుల్ చేస్తే బాగానే ఉన్నాడు. వివరాలు సేకరి. రైట్, ఈ ఘటన దాదాపు మనకి టోల్ ప్లాజా దాదాపు అంటే కిలోమీటర్ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఒక 1/2 కిలోమీటర్లు ఉంటుంది. కానీ కారుకి సంబంధించి ముందు భాగం ఎట్ ద సేమ్ టైం ఎడమ వైపు భాగం అంతా పూర్తిగా నుజ్జు అయిపోయింది. పూర్తిగా ఇలా మొత్తం ఎక్కడికక్కడ శిథిలమైపోయిన పరిస్థితి అని చెప్పుకోవాలి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. గయాజ్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి కొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఎలా ఉంది గయాజ్? సచిన్, కావలి సమీపంలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో
ముగ్గురు అక్కడక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని చికిత్స నిమిత్తము నెల్లూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం ప్రాంతానికి చెందిన జ్యోతి కళ్యాణి, రాజీ కుమార్ మరో 2 కలిసి వీళ్ళు నిన్న చెన్నైకి వెళ్ళడం జరిగింది. చెన్నైలో షాపింగ్ చేయడం జరిగింది. అయితే మృతుల సంబంధించి ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కి సంబంధించి వాళ్ళు గోల్డ్ బట్టలు మొత్తము నేనంతా షాపింగ్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు వాళ్ళు 8 గంటల వరకు వాళ్ళు చెన్నైలోనే తిరిగి షాపింగ్ చేయడం జరిగింది. 8 తర్వాత వాళ్ళు అక్కడ భోజనాలు అంతా చేసుకుని తిరుగు ప్రయాణంలో కరెక్ట్ కావలి టోల్ ప్లాజా సమీప అంటే టోల్ ప్లాజాకు ఒక 1/2 కిలోమీటర్ దూరం పోయిన తర్వాత ఒక ముందు వెళ్తున్న ఒక లారీని సైడ్ తీసుకొని అక్కడే రోడ్డు పక్కనే ఉండే ఆగి ఉన్న ఒక లారీని ఢీకొనడంతో ఎడమ భాగం మొత్తం కారు నుజ్జు అవ్వడం జరిగింది. కనీసము అందులో జరిగిన వెంటనే పెద్ద ఎత్తున ఆత్మనాదాలు తుగ్గడంతో ఆ ప్రాంతం అటు ఇటు వెళ్లే వాహనాలు మొత్తం ఆగిపోయి వాళ్ళని తీయడానికి ప్రయత్నించారు. ఎంతసేపటికి కూడా ప్రయత్నించినా వాళ్ళు కనీసము లోపల ఉండే గాయపడి లోపల ఉన్న వారిని కూడా తీయలేని పరిస్థితి. వెంటనే NH5 సిబ్బంది అదేవిధంగా పోలీసులు మొత్తం ప్రొక్లైన్ తెచ్చి ప్రొక్లైన్స్ లాగి సుమారు ఒక 2 గంటలు పట్టింది. అంటే లోపల గాయపడిన వారిని కూడా తీయడానికి సుమారు 2 గంటలు పట్టింది. వెంటనే వాళ్ళని తీసి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ప్రస్తుతము కోయగూడెం చెందిన జ్యోతి కళ్యాణి, రాజీవ్ కుమార్లు మృతి చెందడం జరిగింది. కనీసం వాళ్ళ ఫేసులు కూడా అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. అయితే లారీ ఎడమ భాగం వైపు మొత్తం నుజ్జు అవ్వడం జరిగింది. ముందు కారులో ముందు భాగంలో కూర్చుని ఉన్నవారు, అదే విధంగా వెనక వైపు ఎడమ వైపు భాగంలో కూర్చున్న వాళ్ళు, అదే విధంగా వెనక సీట్ లో మధ్యలో ఉన్న వాళ్ళు ముగ్గురు మాత్రం చనిపోవడం జరిగింది. డ్రైవరు, అదే విధంగా రైట్ సైడ్ లో ఉన్న డ్రైవరు, బ్యాక్ సీట్ లో రైట్ సైడ్ లో ఉండేవాడు మాత్రం 2 మాత్రం గాయాలతో బయటపడ్డారు. అయితే వాళ్ళ శరీరంలో కూడా అక్కడ కమ్ములు మొత్తం గుచ్చుకొని రక్తమై వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ఈ విషయం సమాచారం తెలిసిన వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా కోయగూడెంలో బంధువులు కూడా కొద్దిసేపటికి నెల్లూరు ఆసుపత్రి వద్దకు చేర్చుకోవడం జరిగింది. మృతదేహాలను జ్యోతి కళ్యాణి, రాజీవ్ కుమార్లను వాళ్ళ మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సతీష్. రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం నెల్లూరు దగ్గర ముఖ్యంగా ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది పరిస్థితి తీవ్రత ఏంటి అనేది. ఎందుకంటే మొత్తం కారుకు సంబంధించి ఇక్కడ ఈ విజువల్ చూస్తే అసలు కారైనా లేకపోతే ఇంకా వాహనం వేరే ఏదైనా ఇంకా ఇతర వాహనం అనే ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే అప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ ఇటువైపు ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం PCR. ఒక్కసారి ఎస్ హియర్ ఒకసారి మీరు చూస్తే కనుక రైట్ సైడ్ ఎక్కడా కూడా ఇటు సైడ్ చూసుకుంటే మీకు అంత డ్యామేజ్ కనిపించట్లేదు. కానీ దాదాపు ఇటు సైడ్ నుంచి అంటే హాఫ్ ఆఫ్ ద కార్కి సంబంధించి పూర్తిగా అంటే పూర్తిగా తునకలైపోయిందనే చెప్పుకోవాలి. ముక్కలు అయిపోయింది. ఇక్కడ చూడండి బాడీకి సంబంధించి ఎక్కడ కూడా అసలు ఇది కారా అని చెప్పి మనం గుర్తుపట్టాలి అంటే కనుక బహుశా ఇదిలా కవరప్ చేసేస్తే అసలు ఇది కారు అని చెప్పి మనం గుర్తుపట్టలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అటువంటి ఘటన. అయితే ఇది ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి మరో లారీని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. చెన్నై నుంచి కొయ్యలగూడెం అంటే పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరికొంతమందికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది నెల్లూరు జిల్లా నెల్లూరు ముసునూరు టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి డీటెయిల్స్. ఒక మేజర్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో రోడ్ సైడ్ పార్క్ చేసిన లారీని ఒక కారు హిట్ చేయడం జరిగింది. ఈ కారు వైఎస్ఆర్ కాలనీ ఏలూరుకు చెందిందిగా తెలుస్తూ ఉంది. డ్రైవరు అతివేగంగా నడిపి లారీని హిట్ చేయడం వల్ల కారులో ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి, 2 ఆడ వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి మరొక లేడీ కూడా గాయాలైతే నెల్లూరు హాస్పిటల్ పంపించారు. డ్రైవరు సింపుల్ చేస్తే బాగానే ఉన్నాడు. వివరాలు సేకరిస్తున్నాము.